రాజమండ్రి దగ్గర రంపచోడవరం అని ఒక ఫారెస్ట్ ఏరియా ఉంది. ఆ 3 రోజుల్లో నాకు చాలా విషయాలు చెప్పాడు అతను. ఇప్పుడు మార్కెట్‌లో బ్లాక్ క్యాట్ అని ఒకటి ఉంది. దాని గురించి యవ్వనంలో ఉన్నటువంటి ఆత్మ. ఆ మిగిలిన పాలు నల్లగా అయిపోతాయి. మనం కర్ణ పిశాచి అని కొంతమంది అంటాం. కర్ణ యక్షిణి అని కొంతమంది అంటాం. కాకపోతే అది కర్ణం. శ్రీ గురుభ్యో నమః. సింహి అపరాజిత మహామంత్రాలయం అహం కమలానందనాథ. శాస్త్ర శోధకులకి స్వాగతం. అది 2001 సంవత్సరం. నాకు సుమారుగా 16 సంవత్సరాల వయసు. ఆ వయసులోనే నాకు కొంచెం ఈ శాస్త్రం మీద చాలా ఆసక్తి ఎక్కువగా ఉంది. అంటే అప్పటినుంచి ఉండే. ఇక ఎవరైనా మంత్రశాస్త్రం తెలుసున్న వాళ్ళ గురించి చెప్తున్నా, అటువంటి మాటలు ఏవైనా వస్తున్నా చాలా ఆసక్తిగా వింటూ ఉండేవాడిని. అలా ఒక సందర్భంలో ఒకళ్ళు ఒక వ్యక్తి గురించి చెప్పారు. అతడు తను చదువుకున్నటువంటి విధానంలో నిష్ణాతుడు. చాలా చిన్న వ్యక్తి అనమాట. సరే, కాసేపు మాటలు కలిపాను. ఆ వ్యక్తి ఎక్కడుంటాడు, ఏమిటి అని తెలుసుకున్నాను. ఎలాగైనా వెళ్ళాలనుకున్నాను. అప్పుడు చిన్న చిన్న కార్యక్రమాలకు వెళ్తే రూ. 10 ఇలా ఇచ్చేవారనమాట. సుమారుగా రూ. 70 పోగు చేశా. ఈ రూ. 70తో ప్రయాణం ప్రారంభం చేసి ఆ వ్యక్తిని కలవాలి. అది ఎక్కడ అంటే రాజమండ్రి దగ్గర రంపచోడవరం అని ఒక ఫారెస్ట్ ఏరియా ఉంది. అయితే నాకు ఆ వయసు ఉన్నప్పుడు అది నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. అక్కడ గుర్తేడు అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు తర్వాత దోసరపాము అని లోపలకు ఒక తండా లాంటిది చిన్న గ్రామం అనమాట. అయితే ఈ గడిచిన 20 సంవత్సరాల్లో 25 సంవత్సరాల్లో చాలా మారిపోయింది అక్కడ. ఇది నేను చెప్తుంటే 2001 సంవత్సరం గురించి. సరే, ఎలాగైనా అతన్ని కలవాలనుకున్నాను. రూ. 70 దగ్గర పెట్టుకుని బయలుదేరాను. ముందుగా రాజమండ్రి వెళ్ళాను. రాజమండ్రి నుంచి రంపచోడవరం ప్రయాణం అనమాట. ఆ ప్రయాణంలో నాకు నా పక్కన ఒక అబ్బాయి కూర్చోడు. కాస్త మాటలు కలిసేలాగా ఆ గ్రామం ఏదైతే చిన్న గ్రామం ఉందో ఆ గ్రామానికి వీళ్ళు పురోహితులు అనమాట. అటు ఆలయాన్ని చూసుకుంటూ గ్రామంలో ఉన్న చిన్న చిన్న పనులు కూడా వీళ్ళు చేయిస్తూ ఉంటారు. నేను అతనితో చెప్పాను, ఈ ఫలానా ఒక వ్యక్తి ఉంటాడండి, అతని పేరు రాములు. అతను మీ ప్రాంతంలో చాలా పేరున్నవాడుట. నేను వినలేదండి అని చెప్పాడు. సరే, ఇతనికి చెప్పడం ఇష్టం లేదేమో బహుశా, అందుకే అలా అంటున్నాడని చెప్పేసి ప్రయాణం చేశాను. గుర్తేడు వెళ్ళాను. అక్కడి నుంచి దోసరపాము కూడా వెళ్ళాను. ఇదంతా ఈ ప్రయాణం ఒక దారి దాకా వెళ్ళిపోయాక, చోడవరం నుంచి గుర్తేడు వెళ్ళిపోయిన తర్వాత దోసరపాముకు వెళ్ళడానికి మనకి ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉండేది కాదు అప్పట్లో. వాళ్ళని వెళ్ళి సహాయం అడిగి వెళ్ళాలన్నమాట. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే అదొక తండా. రాములు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అతడు పూర్తిగా కొండ విద్యల్లో ప్రత్యేకంగా కర్ణ విద్య చేశాడు. ఆ తండాలో దొంగతనాలు జరగవుట. ఎందుకంటే దొంగతనం చేస్తే ఎవరు చేశారో ఇతను చెప్పేస్తాడు. అతను చాలా గట్టిగా శిక్షిస్తారు. అందుకని దొంగతనాలు కూడా అక్కడ చేసేవారు కాదు. అక్కడ చెడు అనేది ఏం పెద్దగా ఉండేది కాదు. ఒకడు వస్తువు ఒకడు కాజేయడం ఇటువంటివి ఏం లేవు. చాలా ప్రశాంతమైన ఒక తండాగా అనిపించింది. నేను అక్కడ సుమారుగా 3 రోజులు బస చేశాను ఆ వ్యక్తిని కలిసిన తర్వాత. ఆ వ్యక్తి చేస్తున్నటువంటి విధానం గురించి తెలుసుకోవాలి, నేర్పితే నేర్చుకోవాలి అనేటువంటి ఆశ అన్నమాట. ఆ 3 రోజుల్లో నాకు చాలా విషయాలు చెప్పాడు అతను. ప్రత్యేకంగా ఇప్పుడు మార్కెట్‌లో బ్లాక్ క్యాట్ అని ఒకటి ఉంది. దాని గురించి అప్పటి రోజుల్లో సాధన చేసిన వారికి బాగా తెలుసు. కొన్ని కొన్ని వస్తువులు ఉంటాయి. వీటి గురించి పెద్ద స్థాయి మార్కెట్ అవుతూ ఉంటుంది. ఆర్‌పి, లిబో, ఈ బరంపురం మిర్రర్ అని ఉంటుంది. అది ఢిల్లీ ఫుడ్స్. ఇంకా ఇప్పుడు చెప్పినటువంటి బ్లాక్ క్యాట్. ఈ బ్లాక్ క్యాట్ అంటే ఏంటంటే అది తీవ్రమైనటువంటి ఆత్మ. యవ్వనంలో ఉన్నటువంటి ఆత్మ. అయితే అది ఉంది అని ఎలా తెలుస్తుందంటే పోషించేవాడు ఉంటాడు కదా! దాన్ని కంట్రోల్ చేసేవాడు. రోజు రాత్రి తనకి పాలు పెడతాడనమాట. మట్టి పాత్రలో పోసి. చుట్టూ ఒక తెల్లని పంచె తడిపి నేల మీద వేసి ఆ పంచె మధ్యలో ఈ పాల గిన్నె పెడతారు. ఈ బ్లాక్ క్యాట్ అనేది ఎవరికీ కనిపించదు. అది పాలు తాగుతుంది. అది పాలు తాగడానికి వెళ్ళినప్పుడు ఆ పంచె మీద దాని పాదముద్రలు పడతాయి.
ఇది బ్లాక్ క్యాట్ అని చూపిస్తారనమాట. అప్పుడు బయట వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు నేను వెళ్తే ఇక్కడ బ్లాక్ క్యాట్ ఉంది, నేను పోషిస్తానంటే నేను నమ్మను కదా అవన్నీ. ఇలా నమ్మించడానికి అలా చేసేవారు. తర్వాత అది పాలు తాగిన తర్వాత అందులో కొద్దిగా మిగులుతాయి కదా పాలు. అది ఎప్పుడు పాలు తాగినా కొద్దిగా మిగులుతాయి. ఆ మిగిలిన పాలు నల్లగా అయిపోతాయి. సిర ఉంటుంది కదా, నలుపు సిర అంతా నల్లగా అయిపోతాయి అనమాట. నేను దాన్ని ప్రత్యక్షంగా చూశాను. అయితే దీంతో ఏంటి ఉపయోగం, దీన్ని ఎలా ఉపయోగించవచ్చు అని అడిగితే అతను చెప్పాడు, ఇది నిధులకు దారి చూపిస్తుంది. ఈ బ్లాక్ క్యాట్‌ని ఉపయోగించుకొని నిధులు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రదేశాలు గుర్తించడానికి మాత్రమే అది సహకరిస్తుంది. తర్వాత ఆ బ్లాక్ క్యాట్‌ని దొంగతనాలకు వాడతారు. ఎవరిదైనా వస్తువులు, డబ్బులు ఇలాంటివి కాజేయాలంటే ఆ బ్లాక్ క్యాట్‌ని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఆ రెండో దానికి తక్కువగా ఉపయోగిస్తారు. నిధుల గురించి అయితే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక దీన్ని తయారు చేసిన తర్వాత చాలామంది దీన్ని అమ్మేస్తారనమాట. కొనుగోలుదారుడికి కొంత డబ్బు పెట్టి ఆ డబ్బు వాడు ఇచ్చిన తర్వాత దాని కమాండ్స్ ఇతను ఏదైతే దాన్ని కమాండ్ చేస్తాడో దాన్ని అప్పచెప్పేస్తాడు. ఆ తర్వాత కమాండ్ ఆ కొనుక్కున్నటువంటి వ్యక్తి దానికి ఇస్తే కనుక వాడికి తగ్గట్టుగానే అది ప్రవర్తిస్తూ ఉంటుంది. బ్లాక్ క్యాట్ అనేది ప్రధానంగా ఈ భూమిలో భూగర్భంలో ఉండేటువంటి నిధి నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో వాటిని పసిగట్టడానికి బాగా సహకరిస్తుందని వాళ్ళ బాణమంతా. అదే తండాలో నేను చాలా మందిని కలిశాను. కాకపోతే ఇతను చాలా శక్తివంతమైన వాడు. ఇతను పూర్తిగా కొండ విద్యల్లో కర్ణ విద్య చేశాడు. దాన్ని మనం కర్ణ పిశాచి అని కొంతమంది అంటాం. కర్ణ యక్షిణి అని కొంతమంది అంటాం. కాకపోతే అది కర్ణ విద్య. కొండ విద్య అనమాట. వాళ్ళ సంప్రదాయంలో వాళ్ళు ఈ మంత్రం గ్రహించిన తర్వాత ఒక దీపం పెట్టుకోవాలి ఇంట్లో. ఆ దీపం వెలుగుతూ ఉంటుంది కదా, అఖండ దీపం. అది ఆరిపోతే కనుక అక్కడితో ఆ మంత్రం ఆగిపోయినట్టు. అది ఎక్కడి నుంచైతే మనం తెచ్చుకున్నామో అక్కడికి పట్టుకెళ్ళి ఇచ్చేసేయాలి. అంటే మనం గురువుగారి దగ్గరికి వెళ్ళాం. ఆయన దగ్గర మంత్రగ్రహణ చేసినప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి ఫలానా ఈ దీంతో దీపం పెట్టుకో ఈరోజు లగాయతు అని చెప్పాడు. అది లగాయతు విద్యను ఉపయోగించినంత కాలం కూడా అఖండం కొనసాగుతూ ఉండాలి. ఒత్తి పూర్తి అయిపోతుందనగా పక్కన ఇంకొక ఒత్తి వేసి దాన్ని నిలబెట్టుకోవాలి తప్ప పూర్తిగా కొండెక్కేలా చేయకూడదు. అలా కొండెక్కితే కనుక దీపాలు తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడైతే గురువుగారి దగ్గర చదువుకున్నాడో ఆ గురు స్థానంలో దాన్ని అప్పచెప్పేసేయాలి. ఒకవేళ ఆ సమయానికి గురువు ఉన్నా లేకపోయినా కానీ ఆ స్థానంలో అప్పచెప్పేసేయాలి. ఇతను చదువుకున్నది కూడా అదే. ఒక వ్యక్తికి సంబంధించిన ఎంత లోతైన అంశాలు చెప్తున్నాడంటే భవిష్యత్ అనేది కర్ణ విద్యలో ఎలాగో సాధ్యపడదు. కానీ వర్తమానము భూతక గడిచిపోయిన రోజుల్లో ఆ వ్యక్తికి సంబంధించిన విషయాలు చెప్పడంలో చాలా పర్ఫెక్షన్ ఉందన్నమాట. ఎటువంటి వ్యక్తి వెళ్ళినా కానీ చాలా పర్ఫెక్ట్‌గా చెప్పగలుగుతున్నాడు. అయితే ప్రస్తుతం ఆ వ్యక్తి లేడు. అయితే ఆ వ్యక్తి చదువుకున్నటువంటి విద్య గురించి తెలుసుకోవడానికి నాకు చాలా ఆసక్తి కలిగి చాలా వ్యయప్రయాసలు కోర్చి అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందేంటంటే కొండ విద్యల్లో కూడా కర్ణ విద్యలుంటాయి. కాకపోతే అతను ఉపదేశించడానికి సుముఖత ఏం చూపించలేదు. ఇలాగా ఒక విద్యను ఎంచుకుని, గొప్పదైనటువంటి విద్యను ఎంచుకుని, వాళ్ళ తర్వాత ఆ విద్యను ఆర్పేసేటువంటి మనస్తత్వాన్ని తగ్గించుకోవాలి. ఒక వ్యక్తి దగ్గర ఒక విద్య ఉందంటే అది నలుగురికి నేర్పిస్తే అది శోభిస్తుంది. దానివల్ల సరే దుర్వినియోగం చేసేవారి వల్ల చెడు జరుగుతుంది. అలాగని ప్రతి ఒక్కరు దుర్వినియోగం చేస్తారని కాదు. నేను ఈ ప్రయాణంలో చాలా మందిని కలిసా. మంత్రశాస్త్రానికి సంబంధించిన శోధన చేసేటువంటి ప్రయాణంలో. వాళ్ళల్లో నిగూఢంగా ఆ ఆలోచన ఒక్కటే ఉండిపోయింది. ఇది ఎవరికీ చెప్పకూడదని చెప్పేసి. నేను గత వీడియోలో కూడా చెప్పాను. బహుశా అది వాళ్ళు చదువుకున్నటువంటి విధానంలో భాగమో, లేకపోతే ఇంకొకళ్ళకి చెప్పేస్తే వాళ్ళెక్కడ పెద్దవాళ్ళైపోతారో అన్న ఆలోచనో తెలీదు గానీ, వాళ్ళు ఈ మంత్రాలు చెప్పడానికి ఆసక్తిని కనబరచట్లేదు. దీంతో పాటు ఆ వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు నాకొక విషయం చెప్పాడు. అదేంటంటే బరంపురం మిర్రర్ అని చెప్పేసి. ఇది యాంటిక్ అనమాట. బరంపురం మిర్రర్ అంటే అది అప్పట్లో రాజ్యాలలో యుద్ధాలు జరిగేవి కదా! యుద్ధం జరిగినప్పుడు సైనికులు యుద్ధం చేయడానికి వెళ్తారు. అందులో వాళ్ళు క్షతగాత్రులవుతారు. దెబ్బలు తగులుతాయి. కాళ్ళు చేతులు విరిగిపోతూ ఉంటాయి. ఒక వ్యక్తి అంటే ఆ మిర్రర్ అనేది ఒక గదిలో ఉంటుంది. ఆ గదిలోకి ఆ వ్యక్తి వెళ్తాడు. ఈ గాయాలైన వాడు. వెళ్ళి నించుంటాడు. వాడికి కనిపిస్తాడు. కొంచెం వెనక్కి వెళ్ళి నించుంటే తన ఒంటి మీద ఆ వస్త్రాలన్నీ లేకుండా స్కిన్ కూడా లేకుండా మాంసపు ముద్దలా కనిపిస్తుంది. ఇంకొంచెం వెనక్కి వెళితే ఆ మాంసపు ముద్ద కూడా కాకుండా అస్థి కనిపిస్తుంది. బోన్స్ కనిపిస్తాయనమాట. అలా పరిశీలించి వైద్యుడు ఎక్కడైతే విరిగిపోయిందో ఆ ప్రదేశంలో కట్టు కట్టి దాన్ని నయం చేసేవారు. ఆ బరంపురం మిర్రర్‌కి సంబంధించిన అంశాలు కూడా అతను చెప్పాడు. అంటే అతను కూడా ఈ సబ్జెక్ట్స్ బాగా తెలుసున్నటువంటి వాడనమాట. రాముడు అనేటువంటి వ్యక్తి.
ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే నేను గతంలో కూడా ఆర్‌పి గురించి ఒక వీడియో చేద్దాం అనుకున్నా. ఎందుకంటే దాని మీద ఇప్పటికీ కూడా విపరీతమైనటువంటి నమ్మకం పెట్టుకొని జీవితాలు పాడు చేసేసుకుంటున్న వాళ్ళు చాలామందున్నారు. ఈ ఆర్‌పి అనే దాంట్లో ఒకడడిగితే దాంట్లో ఇరీడియం ఉంటుంది. శాటిలైట్స్‌లో వాడతారు. రాకెట్స్‌లో ఇంధనం కింద వాడతారని ఇలా రకరకాలుగా చెబుతూ ఉంటారు. ఆర్‌పి గురించి ఇలా మధ్యస్థంగా చెప్పను. దాని గురించి ఒక ప్రత్యేకమైనటువంటి పూర్తి ఎపిసోడ్ చేస్తారు. అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వీరు చెప్తున్న దాని ప్రకారం కొనుగోలు చేసే దాంట్లో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో మధ్యవర్తిత్వం ఎవరు చేస్తున్నారు? అలాగే ఈ ప్రొడక్ట్ ఎక్కడికెళ్తుందంటున్నారు? దాన్ని ఎలా ఉపయోగిస్తారు? అసలు ఈ ప్రొడక్ట్ గురించి జరుగుతున్నటువంటి వ్యాపారం ఏదైతే ఉందో దాని గురించి నేను సంపూర్ణంగా ఆ వీడియోలో తెలియజేస్తా. అప్పుడు ఈ సమాచారం అంతా చెప్పినటువంటి రాములు అనే వ్యక్తి ప్రస్తుతం లేడు. అయితే ఆయన దగ్గర నేను చూసిన అనుభవాలు నాలో పదిలంగా ఉన్నాయి. అదే విద్యని కనీసం బయట వాళ్ళకి చెప్పకూడదన్నప్పుడు వాళ్ళ తండాలో గాని, వాళ్ళ కుటుంబంలో గాని ఎవరికైనా చెప్పుంటే కనుక ఈ రోజున ఆ విద్య బతికి అతన్ని ఆశ్రయించి నలుగురు మంచి వాతావరణాన్ని పొందేవారు. వాళ్ళ కష్టకాలం నుంచి బయటకొచ్చేవారు. ఇలా మంత్రాలు ఎవరికీ చెప్పకుండా దాన్ని పూర్తిగా మధ్యస్థంగా వాళ్ళతోనే అంతం చేసేస్తే తర్వాత తరాల వాళ్ళకి దాని పట్టుండదు. బగళ మంత్రంతో కొబ్బరి చెట్టు ఎక్కేటువంటి వాళ్ళకి కట్లు వేసేవారు. అది చాలా శక్తివంతమైందనమాట. వాళ్ళు దొంగతనానికి వెళితే కనుక ఈ చెట్టుకి కట్టు వేసేవారు కదా! పైకెక్కినటువంటి వాడు ఆ పైనే ఉండేవాడనమాట. ఉదయ భాగంలో వెళ్ళి ఈ కట్టుని విప్పితేనే కిందకి దిగేవారు. అంత శక్తివంతమైనటువంటి మంత్రాలు ఉన్నాయి కదా! అయితే ఇవన్నీ ఏమైపోయాయి? ఇప్పుడు చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. నీ దగ్గర ఏదైనా ఉంటే ప్రదర్శించు అని చెప్పేసి. వాళ్ళ దగ్గర ప్రదర్శనా విద్యలే ఉన్నాయి. ప్రదర్శించడానికి కావలసినటువంటి విద్య, ఆ పటుత్వం వాళ్ళ దగ్గర ఉంది. ఇది వాళ్ళు దాచుకున్నట్టే పెట్టుకున్నారు. అయితే ఈ విభాగం నుంచి నేను చేస్తున్నటువంటి కృషి ఏంటంటే, త్వరలో ఈ విభాగంలో ఈ ప్రత్యక్షంగా ప్రదర్శించేటువంటి విద్యలు ఏవైతే ఉంటాయో, ఆ విద్యలకు సంబంధించినటువంటి నిష్ణాతుల్ని ఉపాధ్యాయుల కింద ఏర్పాటు చేసి, ఒక పాఠశాల వంటి దాన్ని మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్, లైసెన్స్ వీటి గురించి కూడా మంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకవేళ సక్సెస్ అయితే కనుక ఖచ్చితంగా మన స్కూలింగ్ ఎలా ఉంటుందో అలాగే తంత్రాలు కూడా ఒక స్కూలింగ్ లాగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇన్ని ఇయర్స్ అని ఉంటుంది. అన్ని సంవత్సరాల పాటు తాంత్రికాన్ని కూడా స్కూలింగ్‌లో ఎలా అయితే ఉంటుందో అలాగే ఒక పాఠం తర్వాత ఒక పాఠం క్లియర్‌గా అన్నీ నేర్పిస్తూ ఉంటారు. దాంట్లో ఈ సృష్టించడాలు, ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో నిగూఢమైన సబ్జెక్ట్స్ వాటికి సంబంధించిన అంశాలు కూడా పొందుపరచాలనేది నా ప్రయత్నం. గుర్తుపెట్టుకోండి, సులభంగా వచ్చింది ఏది కూడా విలువైంది కాదు. దాన్ని మనం అనుభవించడానికి కూడా పెద్ద ఆమోదయోగ్యంగా ఉండదు. అందుచేతను మనం చెప్పుకునేటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో అది క్షణికంగా ఏదో ప్రభావం చూపించేసి, ధనాన్నిచ్చేసి, ఇంకోటి చేసేసి తర్వాత మన జీవితాలను ఛిద్రం చేసేదైతే గనక అటువంటి వాటిని ఎంచుకోకండి. ఈ విభాగంలో మీరు చెప్పేవన్నీ కూడా మీరు తెలుసుకుంటారని. అంటే దీంట్లో ఈ సబ్జెక్ట్‌లో ఏం లోతుంది, ఇటువంటి అంశాలు తెలుసుకుంటారని. కొంతమంది ఇదే అంశాల గురించి వాళ్ళకి తోచినటువంటి విచిత్రమైనటువంటి మాటలన్నీ చెప్పారు. కానీ నేను ఏదైతే చూశానో అనుభవపూర్వకంగా అది మీతో పంచుకుంటున్నాను. విషయాలు తెలుసుకోవడం తప్పు కాదు. శాస్త్రాలకు సంబంధించి లోతైనటువంటి అంశాలు చక్కగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలాగని ప్రతిదాన్ని కూడా అనుసరించి ఆచరించమని కాదు నా ఉద్దేశ్యం. విషయ జ్ఞానం ఉంటే కనుక మనం దాన్ని కనీసం రేపొద్దున అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని అవగతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సింహి అపరాజిత మహామంత్రాలయం అహం కమలానందనాథ.